హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎంజే టాక్స్. ఈరోజు మన ఛానల్లో అలివేణి ఆణిముత్యం లేటెస్ట్ ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులు, ఆసక్తికరమైన మలుపులతో సాగింది. దివ్యాంక గ్రాండ్ ఎంట్రీ, దేవుడి పెళ్లిపై అసిస్టెంట్ హడావుడి, ఫోన్ లైన్లో అలివేణి రియాక్షన్స్. అసలు నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలివేణి లచ్చులు దేవుడు సార్తో మాట్లాడాలని ఆయన దగ్గరున్న అసిస్టెంట్కి ఫోన్ చేస్తుంది. అవతలి వ్యక్తి దేవుడు సార్ దర్శనానికి రకరకాల రేట్లు, ప్యాకేజీలు చెప్తా ఉంటాడు. షేక్ హ్యాండ్ ప్యాకేజ్, సైడ్ లుకింగ్ ప్యాకేజ్, హగ్గింగ్ ప్యాకేజ్, టాకింగ్ ప్యాకేజ్ అంటూ ఒక్కో దానికి ఒక్కో రేటు చెప్తూ ఉంటాడు. రూపాయి రాకపోతే దేవుడి దర్శనం ఉండదు, ఆ దేవుడికి నేను పూజారిని అంటూ ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉంటాడు. మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము సార్కి బాగా కావాల్సిన వాళ్ళం, నేరుగా కలిసి నీ బండారం బయట పెట్టి గుమ్మడికాయలా బద్దలు కొడతాను అని హెచ్చరిస్తూ ఉంటుంది లచ్చు. మహిళ రూట్ మార్చి సముద్రం నుంచి తాజా చేపలు పట్టి గుమగుమలాడే చేపల పులుసు వండి పంపుతా, ముందు ఫోన్ ఇవ్వు అని ఎరవేస్తూ ఉంటుంది. చేపల పులుసు అనగానే ఆశపడ్డ అసిస్టెంట్ వెనకాల వస్తున్న సముద్రపు అలల సౌండ్ విని ఈ సౌండ్కి ఏదో తేడాగా ఉంది అని అనుమానపడటంతో సీన్ మరింత ఆసక్తికరంగా నవ్వులు పూయించేలా సాగుతుంది. ఇక దివ్యాంక హాస్పిటల్స్ ఈవెంట్లో మిస్ దివ్యాంక బ్లాక్ గాగుల్స్, మోడర్న్ డ్రెస్సింగ్తో చాలా రిచ్ అండ్ స్టైలిష్గా వేదికపై ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. దివ్యాంక అందాన్ని చూసి పక్కనే ఉన్న అసిస్టెంట్ నోరెళ్ళి పెడుతూ ఉంటాడు. ఆమెను వర్ణిస్తూ, ఇక్కడ తిమింగలం ఎంటర్ అయిపోయింది, అందంలో అద్భుతం సార్ అంటూ దేవుడి దృష్టిని ఆమె వైపు మళ్లిస్తూ ఉంటాడు. అవతల వైపు ఫోన్ లైన్లో ఉన్న మహిళలు అసిస్టెంట్ మాటలు వింటూ తిమింగలం ఏంటి అని అయోమయానికి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. దివ్యాంకను పరిశీలనగా చూసిన అసిస్టెంట్, మీరేమో డాక్టర్, ఆవిడేమో హాస్పిటల్కే ఎండి, ఇక లేట్ చేయకుండా జీడీపీ రావు గారితో పెళ్లి డీల్ క్లోజ్ చేసేద్దాం సార్ అంటూ దేవుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు దివ్యాంక వైపు సీరియస్గా చూస్తూ ఆలోచనలో పడగా అవతల వైపు ఫోన్ వింటున్న మహిళ తీవ్ర ఆవేదనతో ఉండిపోవడంతో సీన్ ఉత్కంఠంగా ముగుస్తూ ఉంటుంది. దివ్యాంక అందాన్ని చూసి పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అన్న అసిస్టెంట్ మయం మాటలకు దేవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఆవిడ చూడటానికి బాగుందని అన్నాను, అంత మాత్రానికే పెళ్లిపేటల దాకా ఆలోచించాలా? రేంజ్ చూసి చేసుకునేది వ్యాపారం, పెళ్లి కాదు అని తేల్చి చెప్తా ఉంటాడు. డబ్బు కాదు సమస్య, మనసు ముఖ్యం. డబ్బుతో హోదా వస్తుందేమో కానీ సంతోషం రాదు. మంచి మనసున్న అమ్మాయిని చేసుకుంటే గంజినీళ్ళు తాగి బతికిన జీవితం నిండుగా ఉంటుంది అని దేవుడు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. పెళ్లి టాపిక్ మళ్ళీ తెస్తే అసిస్టెంట్ గొంతు పిసికేస్తానని ఫన్నీగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మొదటి నుంచి ఫోన్ లైన్లో ఉన్న అలివేణి దేవుడి మాటలు విని విపరీతమైన ఆనందానికి లోనవుతూ ఉంటుంది. దేవుడు డబ్బు కంటే మంచి మనసుకి విలువ ఇస్తాడని తెలుసుకొని ఆమె ముఖం వెలిగిపోయింది. దేవుడు బాబు, నిజంగా దేవుడే అక్క అంటూ పక్కనున్న ఆమెతో సంతోషాన్ని పంచుకుంటుంది. అసిస్టెంట్ మళ్ళీ ఫోన్ ఎత్తి మాట్లాడగా, చేపల పులుసు వండమంటారా, ఇగురు వండమంటారా అని మహిళ అడుగుతూ ఉంటుంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన అసిస్టెంట్, దేవుడు సార్ నన్ను డీప్ ఫ్రై చేసేశారు, ముందు ఫోన్ కట్ చేసి నువ్వు చేపలు కట్ చేసుకో అని ఫోన్ పెట్టేస్తాడు. దేవ్ మాట్లాడతానని చెప్పినందు అలివేణి మరికొద్దిసేపు అక్కడే ఎదురు చూడాలని నిర్ణయించుకుంటూ ఉంటుంది. స్టేజ్ మీదకు వచ్చిన మిస్ దివ్యాంక మైక్ అందుకొని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది. నాన్నగారి ఘనత, అనుభవం నాకు లేకపోవచ్చు, కానీ ఈ వ్యవస్థను విజయవంతంగా నడిపించే సత్తా నాకుంది. దివ్యాంక హాస్పిటల్స్ సాధించిన నమ్మకాన్ని ఎప్పటికీ తగ్గనివ్వను. 100% సక్సెస్ సాధించడమే నా టార్గెట్ అని స్పష్టం చేస్తూ ఉంటాడు. దివ్యాంక స్పీచ్ కొనసాగుతూ ఉండగానే దేవ్ అసిస్టెంట్తో, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళి బయలుదేరుతూ ఉండగా దివ్యాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ కార్యక్రమంలో దివ్యాంక మాట్లాడుతూ హాస్పిటల్లోని అన్ని విభాగాల సిబ్బంది తనకు పూర్తి మద్దతుగా ఉండాలని కోరుతూ ఉంటుంది. సభలో ఒకరు లేచి, మీ హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ వెనుకబడి ఉందనే టాక్ ఉంది మేడం అని ప్రశ్నిస్తూ ఉంటే దివ్య ధీటుగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇకపై తన ఆసుపత్రిలో గైనకాలజీ విభాగాన్ని 100% సక్సెస్ అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రథమ లక్ష్యమని అందరి ముందు స్పష్టం చేస్తుంది.
తర్వాత జరిగిన గెట్ టుగెదర్లో హాస్పిటల్ అధినేత ప్రముఖ డాక్టర్లైన కార్డియాలజిస్ట్ డాక్టర్ కోటేశ్వరరావు, సీనియర్ గైనకాలజిస్ట్ నిర్మలాదేవి, సైకాలజిస్ట్ డాక్టర్ రామ్మోహన్, అలాగే ఆంకాలజిస్ట్, ఆర్థోపెడిషియన్ వంటి ప్రముఖులను దివ్యకు పరిచయం చేస్తూ ఉంటాడు. పార్టీలో సర్వ్ చేస్తున్న ఒక సాధారణ వెయిట్రెస్ చేతిలో నుంచి పొరపాటున కేక్ జారి కింద పడిపోతుంది. ఆగ్రహానికి గురైన మేనేజర్ ఆమెను దూషిస్తూ చెంపదెబ్బ కొడతాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా అతన్ని నిలదీస్తూ, కేక్ పోతే నా జీతంలో కట్ చేసుకో, అంతేగాని నాపై చేయి చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? నన్ను కొట్టడానికి నువ్వేమైనా నా కన్న తండ్రివా, లేక తాళి కట్టిన మొగుడివా అని అందరి ముందు కడిగి పారేస్తుంది. అక్కడే ఉన్న హీరో ఆ మాటలు విని ఆలోచనలో పడతాడు. గతంలో తాను ఒక గర్భవతి విషయంలో చేసిన తప్పు గుర్తొచ్చి మనసులో బాధపడుతూ ఉంటాడు. గ్రామంలో రాత్రిపూట నిండు గర్భవతి అయిన అక్క, ఆమె చెల్లెలు తీవ్ర వేదనతో ఉంటారు. హీరో తన మనసులోని తప్పును సరిదిద్దుకోవడానికి ఆ గర్భవతికి ఫోన్ చేస్తాడు. కానీ గుర్తు తెలియని నెంబర్ కావడంతో తాగుబోతు భర్త చేసిన అప్పుల వాళ్ళేమోనని భయపడి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. చివరకు చెల్లెలు, ఒక్కసారి డాక్టర్ బాబుకి మనమే ఫోన్ చేసి చూద్దాం అక్క అని అడుగుతూ ఉంటుంది. పార్టీలో బిర్యానీ మరియు చికెన్ లెగ్ పీస్ తింటూ ఎంజాయ్ చేయాలనుకున్న అసిస్టెంట్కి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూ చికాకు కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు తిందామనుకున్నా నాకు ఈ తిండి కూడా దక్కకుండా పోతుంది అని ఏడుస్తూనే చివరకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతల వైపు నుంచి గ్రామంలో ఉన్న అక్క చెల్లెళ్ళు మాట్లాడుతూ, సార్, మా సందులో ఒక అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, ప్రాణం పోయేలా ఉంది అని కంగారుగా చెప్తా ఉంటారు. వెంటనే అసిస్టెంట్ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని డాక్టర్ దేవాన్ష్ వద్దకు పరిగెత్తుతూ ఉంటాడు. పార్టీలో హాస్పిటల్ చైర్మన్ దివ్యకు దేవాన్ష్ను పరిచయం చేస్తూ, ఈయనే ది వన్ అండ్ ఓన్లీ డాక్టర్ దేవాన్ష్, సిటీలోనే టాప్ గైనకాలజిస్ట్, మన హాస్పిటల్స్ 95% సక్సెస్ రేట్తో దూసుకుపోవడానికి కారణం ఇతనే అని గొప్పగా చెప్తాడు. దివ్య అతన్ని ఇంప్రెసివ్గా చూస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుండగా మధ్యలోనే అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ అర్జెంట్ అని ఇస్తాడు. దేవాన్ష్ దివ్యకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఫోన్ అందుకోవడంతో ఆమె గెస్ట్ సెన్స్ లేదా అని అసహనం వ్యక్తం చేస్తూ ఉంటుంది. దానికి దేవాన్ష్ చాలా హుందాగా సమాధానం ఇస్తూ, నాకు 100% కామన్ సెన్స్ ఉంది, ఎందుకంటే నేను డాక్టర్ని. నా సిట్యుయేషన్ చూసి పేషెంట్ రారు, పేషెంట్ పరిస్థితి నేను ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, పేషెంట్ని నిర్లక్ష్యం చేసే ఏ డాక్టర్ అయినా సెన్స్లెస్ అని దిమ్మ తిరిగి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. దివ్య సైతం అతని మాటలను ముగ్ధురాలవుతుంది. ఫోన్ మాట్లాడడానికి దేవాన్ష్ సైడ్కి వెళ్ళి, హలో హలో ఎవరో మాట్లాడండి అంటూ ఉంటాడు. అవతల వైపు నుంచి ఆ యువతి దేవాన్ష్ గొంతు వినగానే కన్నీటి పరివంతమైన మాట రాక ఏడుస్తూ ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న గర్భవతి ప్రాణాన్ని కాపాడటానికి దేవాన్ష్ ఎలా స్పందిస్తాడు అనే ఉత్కంఠంతో ఎపిసోడ్ అయితే పూర్తవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అలివేణి ఆణిముత్యం నేటి ఎపిసోడ్ రివ్యూ. మరి దేవ్ ఎవరిని కలవడానికి వెళ్ళాడు, అలివేణిని నేరుగా కలుస్తాడా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ కోసం ఎంజే టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే టాక్స్.